కరువు నేల నుంచి పసిడి నిల్వలు బయటకు తీసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సుదీర్ఘ పరిశోధనలు, పరీక్షలు పూర్తయ్యాయి. వచ్చే నెల బంగారు గన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. కర్నూలు జిల్లా అంటే కరువు, ఫ్యాక్షన్ గుర్తుకొస్తాయి. ఇక్కడ బంగారు నిక్షేపాలు కూడా ఉన్నాయి. టన్నుల కొద్దీ బంగారం ఇక్కడ నిక్షిప్తమైన విషయం గుర్తించారు. కరువు నేలలోనే కనకపు రాసులను వెలికితీసే పని త్వరలోనే ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలపై గత కొన్నేళ్లుగా పరిశోధన జరుగుతుంది. విదేశీ సంస్థలు కూడా ఇక్కడ నిక్షేపాలపై పరిశోధన చేశాయి. జియో మైసూర్, డెక్కన్ గోల్డ్ మైన్స్ పరిశోధనలు చేశాయి. తుగ్గలి మండలంలో 598 హెక్టార్లను లీజుకు తీసుకున్న సంస్థ ఎకరానికి 16,500 రూపాయల చొప్పున రైతులకు కౌలు చెల్లిస్తుంది. 2013లో డ్రిల్లింగ్ ప్రారంభించింది. కోర్ డ్రిల్లింగ్ ద్వారా రాళ్లను వెలికితీసి పొడి చేసి బెంగళూరులోని ల్యాబ్కు పంపింది. భూగర్భంలో 180 మీటర్ల లోతున బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఈ ప్రాంతంలో బంగారం, వజ్రాల నిక్షేపాలు ఏ మేరకు ఉన్నాయి, వాటిని బయటికి తీసి ప్రాసెసింగ్ చేయడానికి అయ్యే ఖర్చెంత, వచ్చే లాభమెంత అనే అంశాల ఆధారంగా ఇక్కడ పరిశోధనలు కొనసాగాయి. వజ్రాలు, బంగారు నిక్షేపాలను పరిశీలించి అధ్యయనం చేసేందుకు మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా ఈ ప్రాంతాన్ని అనేకసార్లు సందర్శించారు. తుషార్ గాంధీ ప్రైవేటు పరిశోధన సంస్థలు అధికారి హోదాలో ఈ ప్రాంతానికి వచ్చారు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన డీబీట్స్ కంపెనీ కూడా ఈ ప్రయత్నాలు చేసింది. తొలి దశలో 350 ఎకరాల్లో మైనింగ్కి ఏర్పాట్లు చేశారు. మైనింగ్కి అవసరమైన నీటిని పెరవలి సమీపంలో గల హంద్రనీవా కాల్వ నుంచి పైప్ లైన్ ద్వారా తీసుకుంటారు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. మైనింగ్ ప్రాంతంలోనే బంగారం శుద్ధి చేసే పరిశ్రమ కూడా ఏర్పాటు కానుంది. భారత్లోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని త్వరలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించనుంది. తొలి దశలో ఏడాదికి 750 కిలోల బంగారు ఉత్పత్తికి అవకాశముంది. ఆ తర్వాత ఏటా టన్ను బంగారం వెలికి తీయనున్నారు. ప్రస్తుతం బంగారం దిగుమతికి విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతుంది. కర్నూలు జిల్లాలో బంగారు గనిలో ఉత్పత్తి ప్రారంభమైతే ఆ భారం తగ్గుతుంది. 15 ఏళ్ల పాటు ఏడాదికి టన్ను శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయాలి అన్నది లక్ష్యం. ప్రస్తుతం 300 మీటర్ల లోతులో మైనింగ్ చేస్తుండగా రాబోయే రోజుల్లో 2 కిలోమీటర్ల లోతులో మైనింగ్ చేయనున్నారు. భూమి లోపలికి వెళ్లే కొద్దీ బంగారం ఉత్పత్తి పెరుగుతుంది. ప్రస్తుతం రోజుకి కిలో బంగారం చొప్పున వెలికి తెస్తున్నారు. 1 టన్ను మట్టి ప్రాసెస్ చేస్తే 1 గ్రాము బయటికి వస్తుందని అంచనా. ఈ ప్రాంతంలో 13,000 టన్నుల నుంచి 16,000 టన్నుల వరకు బంగారం ఉందని అంచనా. జూన్ 27న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గోల్డ్ వెలికితీత పనులు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. దీనికి అవసరమైన ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర పర్యవేక్షిస్తున్నారు. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ ప్రారంభమై బంగారం శుద్ధి చేసే పరిశ్రమ వస్తే వెనుకబడిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు ఆశిస్తున్నారు.